హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2026 కోసం ఏదైతే టార్గెట్ సిరీస్ స్టార్ట్ చేశామో దాంట్లో సక్సెస్ఫుల్గా 110 డేస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి డే 111. ఇంకొక 40 to 50 డేస్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఒకవేళ ఆగస్టులో ఉంటే ఆ డేట్ కన్ఫామ్, ఒకవేళ సెప్టెంబర్లో ఉంటే ఇంకొక 70 డేస్ వరకు టైం దొరుకుతుంది. అంతకంటే ఎక్స్ట్రా ఏం టైం లేదు. సో ఇప్పటికైనా ఎఫిషియన్సీ పెంచండి. ఇచ్చిన టార్గెట్ ఇచ్చిన రోజే కంప్లీట్ చేయండి, పెండింగ్ ఏది ఉంచకండి. అండ్ ఏ రోజు నుండి అయితే నేను మాక్ టెస్ట్ ఇచ్చానో స్టార్టింగ్ డే 1 రోజు అప్పటి నుండి చెప్తున్నా, మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనాలిసిస్ డెఫినెట్గా చేయండి. అండ్ మీ వీక్ పాయింట్స్ కానీ తప్పు రాసిన పాయింట్ కానీ ఒక్కసారి ఎక్కడొక దగ్గర రాసుకోండి అని. ఒకవేళ రాస్తే వాటిని రివిజన్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆల్రెడీ నిన్ననే చెప్పిన ఏదైతే మనం ఇంగ్లీష్ టెస్ట్లు రాశామో టెలిగ్రామ్ గ్రూప్లో మొత్తం వొకాబులరీని రివిజన్ కంప్లీట్ చేసుకోండి అని చెప్పిన. ఐ హోప్ మీరు రివిజన్ చేయడం స్టార్ట్ చేశారు అనుకుంటున్నా. డెఫినెట్గా ప్రతి వర్డ్ని చదవండి. వొకాబులరీ చాలా పాత్ర వహిస్తుంది మన సెలెక్షన్లో. ఇప్పుడు మీకు అనిపించవచ్చు వొకాబులరీ మాకు వస్తుంది అని, కానీ ఎగ్జామ్ రోజు మనకు ఆ వొకాబులరీని దెబ్బతీస్తుంది. కాబట్టి వొకాబులరీని అస్సలు లైట్ తీసుకోకండి. వొకాబులరీ ఎట్టి పరిస్థితుల్లో ఎంత టైం దొరికితే ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా రివిజన్ చేయండి. ఈరోజు డే 111 టార్గెట్ చెప్పేస్తా, టైం వేస్ట్ చేయకుండా. ఆల్రెడీ తెలిసిందే 3 డేస్లో నేషనల్ అఫేర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలని. దాంట్లో ఈరోజు ఇది డే 2. నిన్ననే డే 1 స్టార్ట్ అయిపోయింది. నేను చేంజ్ చేయడం మర్చిపోయినా. బట్ రేపటితో మనకు నేషనల్ అఫేర్స్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. 3 డేస్లో నేషనల్ అఫేర్స్ కంప్లీట్ చేసుకోమని చెప్పిన. ఈరోజు డే 2 ఆల్రెడీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, కన్ఫ్యూజ్ అవ్వకండి. రేపటితో కంప్లీట్ అయిపోవాలి. ఈరోజు డే 1 అని ఎక్స్ట్రా టైం దొరికింది అనుకోకండి. ఆల్రెడీ చెప్తున్నా, ఈరోజు డే 2 ఇది. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ అది కాకుండా ఎస్ఎస్ ఇంగ్లీష్ యాప్ విషయానికి వస్తే, ఈ యాప్ని డే 1 నుండి చెప్తూ వస్తున్నా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయమని. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అండ్ ఎక్స్ట్రా టైం దొరికినప్పుడు వొకాబులరీ ప్రాక్టీస్ చేయండి. ఏది ఏమైనా సరే దానికి మాత్రం గ్యాప్ ఇవ్వకండి. నెక్స్ట్ మ్యాథ్స్ సమాపన్ 3.0 బ్యాచ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాము. దాన్ని సార్ ఎన్ని క్లాసెస్ చెప్తే అన్ని క్లాసెస్లో కంప్లీట్ చేసుకుందాము. దానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా కంప్లీట్ చేద్దాము. ప్రస్తుతానికి ప్రశాంతంగా టైం ఉంది కాబట్టి ఎంత టైంలో అయితే అంత టైంలో ఎట్లాగైతే చేస్తున్నామో అలాగే కంటిన్యూ చేద్దాము. ఈరోజు 3rd డే. 4 రోజులలో మొత్తం ఈ 5 క్లాసెస్ని కంప్లీట్ చేయమని చెప్పిన. ఐ హోప్ ఆల్రెడీ మీకు ఒక 3 క్లాసెస్ కంప్లీట్ అయి ఉంటాయి. సో 10, 11, 12, 13, 14 ఈ క్లాసెస్ మొత్తాన్ని 4 డేస్లో కంప్లీట్ చేయమని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాం మీకు. అండ్ మనం ఈ సమాపన్ 3.0 బ్యాచ్ వచ్చేసి అభినవ్ రాజ్పుత్ సార్ దగ్గర వింటున్నాం. ఆల్రెడీ తెలిసిన విషయమే. యూట్యూబ్లో స్పెషల్ ప్లేలిస్ట్ ఉంది. ఆల్రెడీ ఒకవేళ టిల్ డేట్ లేకుండా పెండింగ్ క్లాసెస్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి. అండ్ అభినవ్ రాజ్పుత్ సార్ని ఫాలో అవ్వాలని రూల్ లేదు. ఒకవేళ మీరు వేరే ప్లేలిస్ట్ని ఆల్రెడీ ఫాలో అవుతున్నారు రివిజన్ పర్పస్ అనుకుంటే ఆ సార్ని ఫాలో అవ్వండి. ఏ సార్ కూడా బ్యాడ్, వాళ్ళు మంచిగా చెప్పరు అలాంటివి ఏం లేవు. ఎవరైనా సరే మంచిగానే చెప్తారు, మనకు కావాల్సిన కంటెంటే చెప్తారు. జస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎవరో ఒక సార్ దగ్గర కనెక్ట్ అవుతారు, మీకు ఆ సారే బెటర్ అనిపిస్తారు వేరే సార్లతో కంపేర్ చేస్తే. అంతే తప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ప్రతి ఒక్కసారి మనకు కావాల్సిన కంటెంట్ మనకి ఇస్తారు. ప్రతి ఒక్కరు కష్టపడే కంటెంట్ తెస్తారు. సో మీరు వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అనే థాట్లలో ఉండకుండా మీకు కావాల్సిన కంటెంట్ని మీరు తీసుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేగాని కంపేర్ చేసుకుంటూ కూర్చోకండి. అండ్ డెఫినెట్గా రేపటితో ఈ మొత్తం 5 క్లాసెస్ మీకు కంప్లీట్ అయిపోవాలి. అది మాత్రం చూసుకోండి. టార్గెట్ని పెండింగ్ ఉంచకండి. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ట్రై కాదు, డెఫినెట్గా కంప్లీట్ చేయండి. ఈరోజే మీరు కొత్త చేస్తలేరు, 100 డేస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అలవాటు పడిపోయి ఉంటారు. ఏది కూడా పెండింగ్ పెడితే ఎంత ఇబ్బంది పడతారో అది కూడా మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది. సో అలాంటి ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయడం కంటిన్యూ ఉంచండి. నెక్స్ట్ జీకే పీడిఎఫ్లు కూడా ఆల్రెడీ చెప్పిన ఈ వీక్లో కంప్లీట్ అవుతాయని. ఆల్రెడీ డెఫినెట్గా కంప్లీట్ అయినట్టే. ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ ఫౌండర్స్ ఇది సెకండ్ టైమే. లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ ఈ పీడిఎఫ్ కూడా సెకండ్ టైం. ఫస్ట్ క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఈ పీడిఎఫ్ కూడా సెకండ్ టైం. ఈ 3 పీడిఎఫ్లు సెకండ్ టైం రివిజన్ చేయండి. అండ్ రేపటితో మనకి ఈ పీడిఎఫ్లు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. దాని తర్వాత ఒక 2 డేస్ 3 డేస్ మీకు టైం ఇస్తా. ఈ మొత్తం కంప్లీట్ జీకే పీడిఎఫ్స్ ఏవైతే కంప్లీట్ చేసుకున్నామో 2 డేస్
డేస్. దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా పర్టికులర్ పీడిఎఫ్ వీక్ అనిపిస్తే, ఏదైనా పర్టికులర్ పీడిఎఫ్ మాకు రివిజన్ చెయ్యాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే, మీకు ఏమనిపిస్తే అది దాంట్లో చూస్ చేసుకొని ఆ పీడిఎఫ్లను ఇంకోసారి చూసుకోండి. అది మీ టైం, మీ ఓన్ ఫ్రీడమ్ టైం అంతే. అంటే ఫ్రీడమ్ టైం అంటే మొత్తానికి రిలాక్స్ అవ్వండి అని, లేదంటే రెస్ట్ తీసుకోండి అని కాదు. రిపీటెడ్లీ చెప్తున్నా, జస్ట్ మీకు అది దాంట్లో ఉన్న పీడిఎఫ్ ఏదైనా సరే ఇంపార్టెంట్ రిపీట్ చేసుకోవడానికి మాత్రమే. అంతేగాని లేకుంటే ఏమంటారు, మాకు అవసరం లేదు, ఇది ఫ్రీడమ్ టైం కాబట్టి రెస్ట్ తీసుకుంటామని అనుకోకండి. ఈ 50-60 డేస్ ఎక్స్ట్రా కష్టపడండి, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ జీకే ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. సో ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ రిపీటేషన్ చేస్తూ ఉండండి. ఈ 3 పీడిఎఫ్లు ఈరోజు కంప్లీట్ చేయండి. అది కాకుండా సైన్స్ పినాకిల్ బుక్ ఆల్రెడీ తెలిసిన విషయమే. ఈ వీక్లో మనకు కంప్లీట్ ఈ వీక్ అంటే ఒక 14th డేట్ వరకు అనుకుంటా కంప్లీట్ అయిపోతున్నది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి 2 టైమ్స్. బయాలజీ ఫస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది, సెకండ్ టైం రివిజన్ చేస్తున్నాం. దాంట్లో ఈరోజు 100 to 150 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. అంటే మనకి ఈ రోజుతో బయాలజీ 150 క్వశ్చన్స్ 2 టైమ్స్ అయిపోయింది. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్రెడీ 2 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఐ హోప్ మీరు కూడా రెగ్యులర్గా కంప్లీట్ చేసుకున్నారు అండ్ ఇప్పుడు అప్ టు డేట్ ఉన్నారు. లేదు మేము కంప్లీట్ చేయలేదంటే సైన్స్లో మీరు ఆల్రెడీ మైనస్లో ఉన్నట్టు. అది కాకుండా జీకే చాప్టర్ వైజ్ టెస్టులు రాస్తున్నాం. ఆ చాప్టర్ టెస్ట్లలో ఈరోజు 64 and 65 ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ. అంటే ఈ రోజుతో మనకి ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. సెన్సస్ డేటా రిలేటెడ్ 10 క్వశ్చన్లు ఉన్నాయి, అవి అటెంప్ట్ చేసేసి దాని అనాలిసిస్లో మంచిగా 10 సొల్యూషన్స్ మంచిగా చూసుకోండి. అది కాకుండా ఈ రోజు నుండి మనకి వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్. వరల్డ్ జాగ్రఫీలో ఈరోజు సోలార్ సిస్టమ్ అటెంప్ట్ చేయండి. 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన తర్వాత దాని సొల్యూషన్స్ మాత్రం మంచిగా చదువుకోండి. అది కాకుండా మాక్ టెస్ట్లకు ముందు ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పినా మీకు ఎన్ని టెస్టులు అయితే మనం రాసినామో ఫస్ట్ ఒకాబులరీ మొత్తం అయిపోతే ఒకవేళ రివిజన్, దాని తర్వాత గ్రామర్లో కూడా మీరు అన్ని టెస్టులు మీరు అటెంప్ట్ చేశారు కాబట్టి మీకు ఐడియా ఉంది ఏ టెస్ట్లో మీరు తక్కువ స్కోర్ చేశారు, లేదంటే ఏ టెస్ట్లో మనకు కావాల్సిన కంటెంట్ మంచిగా ఉంది, ఏ టెస్ట్లో మనం ఒకసారి రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. ఆ 90-100 టెస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం టెస్ట్లను ఒక్కసారి రివిజన్ చేయాలి. 100కి 100 చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ 100లో ఒకాబులరీ ఉన్నవి మాత్రం ప్రతిదీ రివిజన్ చేయండి. అండ్ గ్రామర్ విషయానికి వస్తే ఏ పీడిఎఫ్లో కంటెంట్ బాగున్నదో మీకు ఐడియా ఉంది, మీకు గుర్తుంటుంది. అండ్ మీరు ఏ దాంట్లో ఎక్కువ తప్పులు చేశారో మీకు ఐడియా ఉంటుంది. ఆ టెస్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేసేయండి, లేదంటే అటెంప్ట్ చేస్తానంటే టెస్ట్ అటెంప్ట్ చేయండి, అది మీ ఇష్టం. దాన్ని మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి. అది కాకుండా సీజిఎల్ ఫుల్ మార్క్ 19 రాయండి, ఇది టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి సెక్షనల్ RWAలో 6th రాయండి. రెగ్యులర్గా దాంట్లోనే రాస్తున్నాం. ఎన్ని టెస్టులు మనకు దాంట్లో అవైలబుల్ ఉంటే అన్ని రోజులు దాన్ని ఫాలో అవుదాం, దాని తర్వాత ఆపేద్దాము. అండ్ ప్రస్తుతానికి వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా కంటిన్యూ చేద్దాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఒకవేళ అప్లోడ్ చేయకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆ ఏదైనా క్వశ్చన్ అర్థం కాకుండా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే RWAలో ఒక్క మైనస్ మనకు వాళ్ళు హిందీలో వాడతారు, ఎక్కువగా ఇంగ్లీష్ వాడరు. అది మన కోసం మైనస్, హిందీ రాని వాళ్ళ కోసం. హిందీ వచ్చిన వాళ్ళైనా సరే కంప్లీట్ హిందీలోనే రాసి ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ప్రాబ్లం ఉంటే మన గ్రూప్లో పెట్టేయండి, దాన్ని స్క్రీన్ షాట్ తీసేసి మన వాళ్ళు ఎవరో ఒకరు దానికి రిప్లై ఇచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు, లేదంటే నేను ఇస్తా. ఎవరో ఒకరు మొత్తానికి మనకు కావాల్సిన సొల్యూషన్, ఆ సొల్యూషన్ క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ విషయానికి వస్తే సెక్షనల్ టెస్టులు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసేసిన 20 దాంట్లో మ్యాథ్స్ విషయానికి వస్తే 9 ఈ రోజుతో కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఇంకో 10 డేస్లో మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతాయి దాంట్లో ఉన్న టెస్టులు. అండ్ రీజనింగ్ 6th టెస్ట్ రాస్తున్నారు ఈరోజు మీరు, ఇది కంప్లీట్ చేయండి. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మీకు హోంవర్క్ వచ్చేసి జాగ్రఫీలో ప్యాసెస్ ఉంటాయి కదా, ఆ ప్యాసెస్ గురించి మొత్తం రివిజన్ చేసేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి. నాకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు. రైల్వే ఎగ్జామ్స్లో అయితే చాలా రిపీటెడ్లీ అడుగుతున్నాడు, SSCలో కూడా అడుగుతున్నాడు. మనము పర్టికులర్గా ప్రజెంట్ SSCని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి SSC ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాము. ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా రైల్వే ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు దాని గురించి చూసుకుందాము. ప్రస్తుతానికి ఈరోజు చెప్పిన ప్యాసెస్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఉంటుంది మీ దగ్గర, కామెంట్ చేసేస్తే ఆ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. స్టిల్ ఏ డౌట్ ఉన్నా, ఏ సజెషన్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేయడానికి అనుమానం చేయడము, లేదంటే ఏదో అనుకుంటారు, ఎవరో కామెంట్ చదువుతారనే భ్రమలో ఉండకండి. మీరు కామెంట్ చేసిన కామెంట్లో జస్ట్ మీ ఐడి ఉంటుంది యూట్యూబ్ది, అంతకంటే తక్కువ ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఈవెన్ మీరు మీ కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఎవరు కాంటాక్ట్ అవ్వలేరు, నేను కూడా అవ్వలేను. కాబట్టి ఎలాంటి ఆలోచన లేకుండా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ని వాడుకోండి.
స్టిల్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.